నిరుపేద మధ్యతరగతి వర్గాలకు విద్య భారం కాకూడదనే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటానికి విద్య భారం కాకూడదనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు అనేక పథకాలు అమలు చేశారు. వాటిలో ప్రధానంగా చెప్పుకునేది అమ్మఒడి. చదువుకునే ప్రతి పిల్లాడి ఇంటికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో పడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో అనేక మంది కొన్ని లక్షల కుటుంబాలు ఈ లబ్ధి అందేది. దాంతో పిల్లల్ని చక్కగా చదివించుకునే అవకాశం కలిగింది. మరోవైపు విద్యారంగంలో అనేక విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినా ప్రధానంగా విద్య ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఏడాది గడుస్తోంది. ఇప్పటికే దాదాపుగా ఈ విద్యా సంవత్సరం ఇంకా అమ్మకు వందనం పేరిట సహాయం అందించే పరిస్థితి లేదని కేబినెట్ తేల్చి చెప్పేసింది. దాంతో గతంలో లబ్ధి చేకూరిన తల్లులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అందులో ఒకరు సత్యకుమారి. తన పిల్లాడికి గడిచిన 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో 3 సంవత్సరాలు కూడా అమ్మఒడి అందింది. దాంతో చక్కగా చదివించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తమ పరిస్థితికి మొదటికి వచ్చిందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మళ్ళీ కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి వచ్చిందని, దీని ప్రభావం తమ పిల్లల చదువుపై కూడా పడుతుందన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, గతంలో ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఏంటి? గతంలో నుండి మేము మా బాబుని ఒకే బాబు ఉండేవాడు. అప్పుడు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జాయిన్ చేసామండి. చైతన్య స్కూల్లో జాయిన్ చేసాము. మేము కొంచెం అప్పుడు ఒకే బాబు గురించి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. బాబుది క్లాస్ పెరిగే కొద్దీ కూడా ఫీజు పెరగడం, మాకు సెకండ్ బాబు పుట్టడం ఇవన్నీ జరిగినాయి. ఇద్దరం కూడా, మా వారు నేను కష్టపడ్డా కూడా ఇంటి అద్దె, కరెంటు బిల్లు ఇవన్నీ కూడా కట్టుకుని స్కూలుకి పే చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇంకా మేము ఇబ్బంది పడుతుంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. అసలు ఈ ప్రభుత్వాల గురించి, రాజకీయాల గురించి మాకేం తెలియదు. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. అవి ప్రభుత్వం వస్తే మాకేం చేస్తారులే అనుకున్నాం. కానీ ఈయన సడన్గా మన అమ్మఒడని ఇవని అన్నీ పెట్టి వేసారు. నేను అన్నారు ఒక వాలంటరీ మా ఇంటికి వచ్చి, అక్క నువ్వు ఇవి రాయించుకోండి, మీకు చాలా బాగుంటుంది, నీకు రేషన్ కార్డు కూడా లేదు కదా మీకంటే. నేను రేషన్ కార్డు రాసుకోవడం జరిగింది. రాసుకున్న వెంటనే రేషన్ కార్డు రావడం, నాకు బియ్యం రావడం, నాకు బియ్యం కూడా చాలా ఉపయోగపడ్డాయి. అలా రాసుకున్న వెంటనే నాకు అమ్మఒడి ఫస్ట్ పడిపోయింది. నేను ఫీజుకి చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అప్పుడే ఈ ఫీజు పడగానే అందరూ మిస్యూజ్ చేశారు ఈ డబ్బుల్ని. నేను మాత్రం స్కూల్కి పరిగెట్టుకెళ్ళి స్కూల్ కట్టడం జరిగింది. ఆ సంవత్సరం నేను నిర్ణయించుకున్న, అబ్బా ఇంట్లో వాళ్ళు ఏ విధంగా సాయం చేయట్లేదు, ఈ జగన్ గారు ఇలా అమ్మఒడి చెప్పినట్టు వేశారు అని చాలా ఆనందపడి నేను ఆలోచించడం జరిగింది ప్రభుత్వం వైపు. అలా నాకు 3 సంవత్సరాలు పడ్డది. ఈయన పెట్టిన పథకాలు ఏంటి, ఇంటికి వచ్చి అదే వాలంటీర్లు చేసే విధానం ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకున్నా కూడా ఈయన ప్రభుత్వంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఈయన మా కుటుంబంలో నాకు ఒక అన్నయ్యలాగా, నాకు ఒక ఆడపడుచుకి ఎంత డబ్బులు ఇచ్చారు, చక్కగా అన్నీ జరిగినాయి. ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా కూడా కూరగాయల మార్కెట్కి వెళ్తే నిజంగా చెప్పాలంటే కూరగాయలు చౌకగానే ఉండేయండి అప్పుడు. ఆ కూరగాయలు తీసుకోవడం ఏంటి, ఏమన్నా కూడా మేము మిడిల్ క్లాస్ పక్క. ఈ చిన్న మా వారికి వచ్చి 20,000 జీతంలోనే ఇంటద్దె కట్టుకొని, కరెంటు బిల్లు కట్టుకొని ఏదో విధంగా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి. అసలు ఎంతమంది పిల్లలు ఉంటాయి మీకు? 2 పిల్లలు కదా, ఇద్దరికి వస్తుంది అనుకున్నారు మీరు ఇప్పుడు? అవునండి, నేను అలాగే కదా చెప్పారు. నేనైతే ఓటు వేయలేదండి, నిజంగా చెప్తాను. నేనైతే అనుకోలేదు అసలు ప్రభుత్వం మారదు అనుకున్నాను. నేను మారిపోయింది అనేటప్పటికి పోనీలే, ఏ ప్రభుత్వం వస్తే ఏంటి, మనకి ఏదోటి పేదలకు అన్నది చేస్తారు, నిరుపేదలు అన్నది మనకు చేస్తారు కదా అనుకున్నాను. ఏం చేశారండి ఈయన అసలు? అమ్మఒడి అన్నారు, కింద సంవత్సరం వేస్తారేమో అని చూసామండి, అది అయిపోయింది. ఇప్పుడేమో 2025 వచ్చింది, ఇప్పుడు కూడా నేను చేయనని చెప్తున్నారు. మా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు? నాకేం అర్థం కావట్లేదు. అదే తేల్చి చెప్పి ఏదో ఒక మాట చక్కగా తేల్చి చెప్పేశారు. ఆ రోజైతే అమ్మా ఇంటింటికి వచ్చేసి నీకేసేస్తాను, నీకు 2 పిల్లలు ఉన్నారు, నీకు 1,500 వేసేస్తాను, నీకు 2 పిల్లలు అన్నారు. పిల్లలకండి ఇద్దరికీ, ఒక బాబుకి, నీ బాబుకి ఒక ఇంత, ఈ బాబుకి ఎంత అని చెప్పి మమ్మల్ని పెట్టారు, టార్చర్ పెట్టారండి. నేను నాలాంటి అమ్మాయిని అమ్మకపోయినా మిగతా జనం నమ్మేశారండి. ఏమో మరి నాకైతే పూర్తిగా ఏం తెలియదు కానీ వచ్చేసారు. ఆయన ఏమందండి అన్న మాట ఎత్తేసిన తర్వాత మేము ఆర్థికంగా సడన్గా మళ్ళీ ఒక ఎంత వెనక్కి వెళ్ళిపోయామండి. ఇప్పుడు మా బాబు ఫీజు వచ్చి ప్రస్తుతానికి అనుకోవచ్చు ఒక ఇంత అమౌంట్ అని అనుకోవచ్చు. ఈయనిచ్చేది పూర్తిగా సరిపోకపోయినా నాకు ఒక టర్మ్ కట్టుకోవడానికైనా నాకు వచ్చేయండి డబ్బులు. ఈయన 2 పిల్లలకి ఈ తల్లికి వందన డబ్బులు వస్తాయని ప్రైవేట్ లోనే కొనసాగిస్తున్నారు. అసలు రూపాయి కూడా రావట్లేదు. ఈ పరిస్థితి ఏంటి? ఏముందండి, ఇంట్లోనే ఏముందంటే నేను తెల్లవారుజామున లేచి మా ఇంట్లో పిల్లలకి బాక్సులు వేయని పెట్టుకున్న తర్వాత నేను వర్క్కి వెళ్ళాల్సి వస్తుందండి. ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని, నేను ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన ఒక అమ్మాయిని ఈదులోకి వెళ్ళి కష్టపడాల్సి వస్తుందండి. నేను
రోజుకి ఒక 500 వస్తాయేమో, ఒక 1000 రూపాయలు వస్తాయేమో, ఏ వర్క్ చేస్తే నా పిల్లల్ని చదివించుకోవాలని ఒక ఆలోచన అండి. మీరు నమ్మరు, మొన్నంతవరకు కూడా నేను బ్లౌజులు స్టిచ్చింగ్కి వెళ్ళేదాన్ని, బయటికి వెళ్ళి బ్లౌజులు స్టిచ్ చేసేదాన్ని. ఇప్పుడు పండగ అయిపోయిందండి, ఇప్పుడు ఏ పని లేదు. మళ్ళీ నేను ఒక ఆలోచనలో పడాలండి. ఏంటి నాకు ఇది అర్థం కాని పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు నెరవేర్చుకోవాలి ఈ ప్రభుత్వం వల్ల. మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే, జగన్ సార్ వచ్చారనుకోండి, గవర్నమెంట్ స్కూల్ చాలా బాగున్నాయి. కార్పొరేటర్ చదువు అనేది ఒక గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుంది. మా చిన్న బాబుని నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి, మా పెద్ద బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేసి, ఒక బాబునన్నా బాగా చదివిద్దాం అని అనుకున్నామండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూస్తుంటే, మా పక్కింటి పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదివారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇంకొక స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారండి. అక్కడ పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పట్లేదు, నేను నిజంగా కళ్ళతో చూస్తున్నాను. ఇద్దరు బాబులు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళిద్దరూ మానిపించేసేసి అప్పులు చేసుకొని మళ్ళీ కట్టుకొని వాళ్ళు కూడా మా అబ్బాయితో పాటు జాయిన్ చేసుకున్నారండి వాళ్ళు కూడా పిల్లల్ని ఈ సంవత్సరం. ఇంకా నేను ఈయన తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో వేసి ఈడు భవిష్యత్తు ఏం పాటు చేయనండి అంటే, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు అందరూ కూడా అలా అనే ఒక టాపిక్ తెచ్చేస్తారు. చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారండి, బాగున్న వాళ్ళు ఎక్కడైనా బాగుంటారు. నా పిల్లల్లోనే మనం కూర్చోబెట్టి చదివించుకోవాలి. నేనున్నానంటే సరిగ్గా నాకు ఎడ్యుకేషన్ లేక అప్పట్లో నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నాతో చదివిన ఫ్రెండ్స్ అందరూ బాగా చదివారు, వెళ్ళారు. అందరూ కాకపోయినా 10 మంది బాగుపడ్డారు, 10 మంది నాలో మిగిలిపోయారు. అవునండి. ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు నేను కష్టపడ్డా, నేను ఒక్కడనే చదివించగలుగుతున్నాను. అది కూడా అతి కష్టం మీద. ఇద్దరిని చదివించే పరిస్థితి ఈ రోజున ఈ టైంలో లేదండి. ఇక్కడ పరిస్థితి సత్యకుమార్ స్పష్టంగా చెప్తున్నారు. గతంలో వైఎస్ జగన్ 15,000 రూపాయలు ఇచ్చేవారు, కానీ ఇద్దరు పిల్లలను కూడా చక్కగా చదివించుకోవడానికి కాస్త కోస్త చాలా ఉపయోగకరంగా ఉండేది, ఆర్థికంగా వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఆ డబ్బులు ఇవ్వకపోయేసరికి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అసలు ఇద్దరు పిల్లల్ని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే తానే పనిచేయాల్సి వస్తుందని తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.